సార్ నమస్తే సార్, మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు. సార్ ప్రసాద్ గారు, మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ఏమన్నాడంటే ప్రతిపక్ష హోదా ఇస్తే నేను సభకు వచ్చి మాట్లాడతానన్నాడు. ప్రజెంట్ ఇవాళ ఏమంటాడంటే నాకు ఎక్కువ సమయం కేటాయించండి సభకు వచ్చి మాట్లాడతా అంటాడు. నిజంగా వచ్చే ఇది ఉందా లేదా ఏదన్నా ఆయన మనసులో ఏముందనుకుంటున్నారు అసలు మామూలుగా మీరు? ఏ విధంగా ఎగ్గొట్టాలి అనే కాన్సెప్ట్ అనిపిస్తుంది. అసలు ఈ దేశంలో ఏ అపోజిషన్ లీడర్ కూడా నాకు ఇంత సమయం కేటాయిస్తేనే వస్తాము అని కండిషన్స్ పెట్టి అసలు ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అడగలేదు. ఇది మాత్రం నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అంతేగాని అసలు ఈ దేశ చరిత్రలో లేదు నాకు ఎక్కువ సమయం ఇవ్వాలా, డిమాండ్లు పెడతానికి నువ్వు వచ్చే అంత అప్పుడు నువ్వు రాకపోతే అంత. అవును, అంతేగాని నీకు ఓటు వేసిన నీ ప్రజల కోసం నువ్వు రావాలి, నీకు అది అవసరం లేదు అనుకుంటే రాబాక. ఏముంది అడగ, నువ్వు వచ్చినా పగలు తీసేదే లేదు, నువ్వు రాకపోయినా పరిపాలనకే ఇబ్బంది లేదు. అంతేగాని అసలు ఆ కండిషన్స్ అనేది చూస్తేనే చిరాగ్గా ఉంది. ఒక రాజకీయ నాయకుడు అనేక మంది అపోజిషన్ లీడర్లు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నాకు ఈ కండిషన్ ఇంత టైం కావాలని ఎప్పుడు కూడా ఇది పుచ్చలపల్లి సుందరి గారిని కానీ ఉమ్మడి రాష్ట్రంలో నవల అంశం కానీ అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన టైంలోనే వాళ్ళు ముగించుకునేవాళ్ళు, అంతవరకే కానీ పోరాటం చేసేవాళ్ళు. అసలు నిన్న నీకు 11 మంది ఎమ్మెల్యేలు నాకు అంత టైం కావాలి ఇంత టైం కావాలి ముఖ్యమంత్రితో సమానంగా ఇవ్వాలంటే అసలు ఎట్టిస్తారు? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి నీకు ఎంత టైం ఇవ్వాలి అనేది నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ బాగుంటే అప్పుడే స్పీకర్ ఎక్సెప్షన్ చేస్తాడు. అంతేగాని నీకు ముందు కండిషన్ పెట్టి ఒక గంట రా అని పిలవరు ఎవరు. నువ్వు మాట్లాడకపోయినా వచ్చే నష్టం అయితే ప్రభుత్వానికి ప్రజలకి ఏం లేదు. నువ్వు ఎంత దూరం అసలు ఈ రాష్ట్రానికే నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాష్ట్రానికే ఉండకుండా కావాలని కోరుకుంటున్నారు ఎక్కువ. సార్ పులివెందుల ప్రజలు వాళ్ళ నాయకుడిగా కానీ లేదు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు, మరి వాళ్ళ తరఫున ఇక్కడ మాట్లాడాలి కదా సార్. మా సబ్సిడీలు తీసుకుంటున్నాడు, ఎమ్మెల్యేగా హోదాలు అన్ని అనుభవిస్తున్నాడు, మరి ఏంటిది? అదే సిగ్గుండాళ్ళు అయితే తీసుకోరు. యాక్చువల్ గా మనం ఏం సర్వీస్ చేయట్లేదు మనకెందుకులే అని అనుకోవాలి. సరే, వాళ్ళకి ఆ సిగ్గు ఎగ్గు అనేది ఆ పార్టీలో ఉండదు నాకు తెలిసి. వాళ్ళకి ముందు డబ్బు దాహం సంపాదన ఇది మాత్రమే ఉంటది. కాబట్టి వాళ్ళ గురించి మనం అంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటాం. అసలు ప్రజలు కూడా వాళ్ళ గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయట్లా. ప్రజలు కూడా వాళ్ళ పరిపాలన అయిపోయింది. వాళ్ళని ఒకసారి చూశారు, వాళ్ళ జీవితంలో మళ్ళీ గెలవటాలు ఆ పార్టీ ఉంటాలు ఉండదు. ఆ 40% ఓటింగ్ అనుకుంటున్నారు కానీ 40% ఇప్పుడు 15% జంప్ అయిపోయింది. ఆ 40% కూడా దాదాపు 15% ఇన్నోసెంట్ ముసలాళ్ళు పాడు పల్లం వీళ్ళందరూ కూడా ఏదో 3 వేలు తీసుకుంటున్నాం అనే ఉద్దేశంతో వేసారు. కానీ ఈ 4 వేలు ఇచ్చిన రోజే నేను మర్చిపోయారండి. ఎలక్షన్ అవ్వగానే మర్చిపోయారు. ఎప్పుడైతే 4 వేలు చేసి 7 వేలు చేసాడో ఆ రోజే వాళ్ళందరూ మర్చిపోయారు. ఇక వాళ్ళలో ఏదో వేరాభిమానం ఉండాలి చెప్తే నీకు 20-25% పడిపోయింది నీ ఓటింగ్. అంతేకంటే నీకు 40% ఓటింగ్ లేదు. సార్, యాజ్ ఏ సీనియర్ గా గతంలో సభ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే మీ మాటల్లో చెప్పండి. గతమే ఉంది అసలు. గత 5 ఏళ్ళు కూడా అసెంబ్లీ కాదు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ నరకాన్ని అనుభవించారు. ఇప్పుడు అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. అసెంబ్లీ గురించి తీసేయండి, అసెంబ్లీ అది అసలు అసెంబ్లీ లాగే ఆడం, అసెంబ్లీ లాగా ఉందా అది? బూతులు తెల్లారులు అయితే బూతులు. ఇప్పుడు కూడా యాక్చువల్ గా జనాభాలో 10-15% వరస్ట్ మెంటాలిటీ ఉన్న మనుషులు ఉంటారు. ఇప్పుడే ఆల్రెడీ నీ అమ్మట బయట తిరుగుతుంది కానీ సంస్కారం ఇది ఉండాలి. ఎవరికి కూడా నీ అమ్మట తిరగటల్లా. నీ గురించి నీకు ఓట్లు వేసిన వాళ్ళే దాదాపు 10-15% ఇప్పుడు డ్రాప్ అయిపోయారు. నీకు 25% ఉండదు. 25% దాటి నీకు అసలు ఓట్లు లేవు ఇప్పటికి. సార్, ఇంకో చిన్న మాట సార్, అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నారు అంటే మేము వచ్చేది తర్వాత మేమే ఎవరు అందరినీ గుర్తు పెట్టుకుంటారు, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా వాళ్ళ లాక్కొస్తారని ఓ ప్రగల్భాలు మీకు తెలుసు. దాన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్రం అంతా ఏదో పాదయాత్ర చేస్తున్నాడు, ఇతడు పొలి దండాలు పెట్టినా కూడా గెలవడం అయిపోయింది. ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు ఏదో చేసేస్తాడు. ఇప్పుడు అసలు అరాశం తండ్రి చేశాడు, చేయాల్సిన అరాశకం ఆయన చేశాడు. వాళ్ళ నుంచి ఏదో అక్కడ మరమరాలు చల్లి ఆడు దోషాల్సిన దోశాడు. ప్రజలేమో అమాయకంగా మరమరాల కిందలు ఏరుకొని అడేదో గొప్పగా చేశాడు అని అనుకున్నారు. వాడు ఇంప్లిమెంట్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆడేమో రూపాయి ఇవ్వాల. వాడికి పోయినాక తజ్మావులు కట్టారు. ఆ క్లియరెన్స్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత కొన్ని 100 కోట్ల రూపాయలు తర్వాత వచ్చిన వాళ్ళ నెత్తిన బయట వాళ్ళు చచ్చి పెట్టారు. వీడేం మొదలేం పెట్టాల, అది మొదలు పెట్టినంత వరకే, అంతవరకే. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేశారు దాన్ని. అంతేగాని వీడేదో మళ్ళీ రావటం అనేది అసలు మళ్ళీ కాదు. అసలు నువ్వు మళ్ళీ అసలు ఎలక్షన్ దాకా ఆ పార్టీ ఉండమని చాలు.
ఎలక్షన్ దాకా ఉండదు ఆ పార్టీ. రాబో 2-3 నెలల్లోనే పార్టీ క్లోజ్ అయిపోద్ది. దాంట్లో ఎవరు మిగలరు. ఆ రవిడీలో ఉండాలి ఏదో వాళ్ళు తప్పితే నీకు అసలు ఎవరు కూడా నిన్ను ఒకవేళ తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకో పార్టీ చూసుకుంటారా? ఆల్టర్నేటివ్ డెఫినెట్ గా కాంగ్రెస్ ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యింది. కానీ ఒకసారి వేసారు కాంగ్రెస్ ఓటరే నీకు వేసినాడు. ఇప్పుడు నీ ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంతేగాని నీకు అసలు ఎవరు నీకంటూ అసలు ఒక ఓట్ బ్యాంక్ ఎక్కడా లేదు. వాళ్ళల్లో కూడా ఇప్పుడు మా గ్రామంలో కూడా అరాచకమైన కొంతమంది వ్యక్తులు కనపడుతుంటారు ఊళ్ళో. వాళ్ళే ఇప్పటికి కూడా. అంతేగాని నీకు ఓటింగ్ లేదు అసలు. అయిపోయింది, నీ ఛాన్స్ లేదు అసలు. రాజధాని పనులంతా ట్రాష్, ఏమి జరగట్లేదు, అసలు అంత అభూత కల్పన, అక్కడ ఏం జరగట్లేదు అని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. అది మీ మాట అంటే నిజమేనా? అట్లా కాదండి, వాళ్ళకి ఎప్పుడు ఫేక్ న్యూస్, ఫేక్ రాజకీయాలు, ఫేక్ వ్యవస్థలు నడిపే మనిషాడు. పేపరే పేపరు, అవినీతిలోంచి పుట్టుకొచ్చిన పేపరు. వాళ్ళకి మంచి ఎందుకు తెలుస్తుంది? వాళ్ళకి అసలు రాజధాని ఉంది. ఒకడేమంటాడు రాజధానికి అంత ఎందుకు కావాలంటాడు. అతను మాట్లాడే మాటలే 30,000 ఎకరాలు కావాలని ఒకసారి చెప్పా, ఒకసారి 30,000 ఎకరాలు అంటాడు. ఇప్పుడు ఎందుకు 400 ఎకరాలు కొనుక్కొని మళ్ళీ అక్కడ పెట్టుకుంటే సరిపోద్దుగా అన్నాడు. 2 రోజులు 3 రాజధానులు అంటాడు. అసలు వాడు అసలు ఏం చేయాలి అనుకున్నాడు అతనికే తెలియదు. అందువలన ఈ దళనొప్పి అంతా కదా. అసలుకి ఏం తెలియదు అని వాళ్ళ మనుషులు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. అతను తెలివితేటలో అతని గురించి, అతని రాజకీయ అసలు ఏ నిమిషానికి ఒక మాట మాట్లాడతాం, అబద్ధం ఆడతాం. తెల్లారులు అయితే అబద్ధాలు, తెల్లారులు అయితే అబద్ధాలు తప్పితే నిజం మాట్లాడతాం అనేది అతను నిజం. అతనికి శాపం ఉందేమో అని అనుకుంటుంటా నేను. తలబడి చేస్తావని నిజం మాట్లాడితే తలబడి చేస్తావని శాపం ఏమన్నా ఉందేమో కానీ అసలు అతని జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడాల. ఆ కుటుంబమే అంతా వీళ్ళ కొత్తగా మాట్లాడేసింది. ఆ కుటుంబమే అది అదే లక్షణాలు వచ్చినాయి. అంతేగాని అది వేరే కొత్తగా చూడాల్సిన అంత ఇదేమి లేదు. ప్రజలు ఇప్పుడు మర్చిపోయారు. మీ మాటలతో అనుకుంటే 2-3 నెలల్లో ఈ పార్టీ అనేది కనపడదు. ఇప్పటిదాకా ఉంది అంటే యువతలు ఎవరు వీళ్ళు ఆహ్వానించట్లా. ఎందుకంటే వాళ్ళు చేసిన చేష్టలు కానీ కానీ ఇప్పుడు కూడా మా ఊళ్ళో కొంతమందిని చూస్తుంటాక వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు ఎట్టబట్టి వచ్చి కలవాలి. అందువల్ల ఇక్కడే కాదు అసలు ఎవరైనా సరే ఈ అవాసిక ఎందుకు మనకెందుకులే అని మేలకున్నాం. ముఖ్యంగా అంతకు ముందు మీరు చూసుంటారు మీ గ్రామంలోనే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇవాళ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ప్రశాంతంగా ఉండాలి ఊరు. ఇప్పుడు అంతకుముందు యాక్చువల్ గా ఈ విలేజ్ టీడీపీ ఫుల్ మెజార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఫుల్ మెజార్టీ ఉన్న ఊరే. ఈ రోజు కూడా మొన్న కూడా 2200 మెజార్టీ వచ్చిన ఊరు. అంటే వాళ్ళు అనేసి చెప్పేది ఏంటంటే ఒకే కులం ఉన్నది. నో, ఒక కులం కాదు, ఉంది అన్ని కులాలు ఉన్నాయి. అందరు కలిసి కూర్చుంటారు, కలిసి తిరుగుతారు. వాళ్ళు చెప్పేది కూడా అబద్ధాలు. ఒకే కులం ఉంది అని ఒకసారి ప్రెసిడెంట్ పదవి రాలేదు అంటే ఆ ఊళ్ళో ఆ కులం వచ్చి అన్నాడు లోకనాథం గారు. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు 50% ఉంది, రిమైనింగ్ అందరు 50 కంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఇతరులు. కానీ అది మాకేందంటే అందరు కలిసి ఉంటాం అలవాటు. మా ఊళ్ళో తగులు ఏమి ఉండవు. అవి కూడా పాపం ప్రయత్నం చేశారు తగులు పెట్టాలని, కులాల బీసీలకి ఇతర ఓసీలకి అమ్మాయికి మధ్యలో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది ఏం కారణం అసలు, ఎందుకంటే మా ఊరి చరిత్రలో లేదట. అందువలన అంతేగాని అవి ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేగాని చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పాను కదా, ఆ 40% ఓటింగ్ కూడా లేదు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఏదో 40% నిలబడొచ్చేమో, కానీ నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా 30 నుంచి 30 యాక్చువల్ గా గతంలోనే మొన్న ఎలక్షన్ లో కూడా ఆయనకి యావరేజ్ వచ్చింది 30 నుంచి 35 లోపే వచ్చింది ఈ జిల్లాలన్నీ. ఇప్పుడు ఆ 30 కూడా 25కే వస్తాడు. ఈ ఏరియాలో 25, రాయలసీమలో 10 అంటూ అతని ప్రభావం ఉంటుంది. అది డిఫరెంట్ ఏరియా కాబట్టి. కానీ నెల్లూరు జిల్లా మొదలుకొని శ్రీకాకుళం దాకా 30% కంటే తక్కువే ఉంది ఆ ఓటింగ్ ఇవాళ. గతంలో ఓటేసినాడు కూడా ఇది అడుగు వేయడేస్తుంది. ఎందుకంటే ఇతను అన్ని చేస్తున్నాడుగా. ఇక వైసీపీ అనేది కనుమరుగవుతుంటారు 100%. కాకపోతే అది ఓరక కనపడుతుంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి మనుగడ లేదు. వచ్చే ఎలక్షన్ లో, వచ్చే అసెంబ్లీలో కనపడదు. ఎందుకంటే ఆ లోపల ఈయన గారు వెళ్ళిపోతారు. ఇప్పుడు దాకా ఏదో అదృష్టం బాగుండి 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి వాళ్ళ అదృష్టం బాగుందా అక్కడ మోడీ గారు ఉండటమే ఆయన అదృష్టం. ఇక మరి వాళ్ళైనా ఇప్పటికైనా కళ్ళు తిరుగుతారని నేను అనుకుంటున్నా. అసలు అంతకంటే ఈ కోర్టులే కూడా ఒకసారి అనిపిస్తుంది, ఈ కోర్టులు ఏంటి, ఒక 12 సంవత్సరాల బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఈ రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా చేస్తుంది, ఈ సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేస్తుంది ఇది అనేది అనిపిస్తుంటది. కాకపోతే రాజ్యాంగం అట్లా ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు రాసినప్పుడు ఎలాంటి దుర్మార్గం గురించి రాయలే. వాళ్ళు మామూలుగా వాళ్ళు ఆ రోజుల్లో ఉండే విలువలు మనుషుల గురించి రాశారు. అసలు ఎంత నేర చరిత్ర ఉండండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన రోజే అయిపోయింది మన రాజ్యాంగం.